హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోలోకి. నేను మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చినాను. సో మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుండొచ్చు. నేను ఒక వాటర్ స్పోర్ట్స్ లాంటి ఒక బీచ్ కాడికి అలాంటి ప్లేస్ కాడికి వచ్చిన ఫీలింగ్లో ఉంటుంది మీకు. సో ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి వైజాగ్ కాలనీ అనమాట. ఇది మనకు నాగార్జున సాగర్ దగ్గరలో నల్గొండ జిల్లా అంటారు. సో అక్కడ ఉందన్నమాట ఇది. నేను ఈ వైజాగ్ కాలనీ వచ్చినాను. ఈ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చినాము. ఈ వీకెండ్ మొత్తం ఇక్కడనే టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చినాను. ఇక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయి. వాటర్ గేమ్స్ అంటే పర్టికులర్ గేమ్స్ ఏముండవు. మనం బోటింగ్ చేయొచ్చు. బోటింగ్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఐలాండ్ కనిపిస్తుంది మీకు. ఐలాండ్లో మనం తినొచ్చు అనమాట. ఒకసారి ఐలాండ్ చూపి. అక్కడ ఐలాండ్కి వెళ్ళి మనం ఫుడ్ తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మేము అక్కడ ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్ ఆర్డర్ చెప్పినాము. వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను మా ప్రిపరేషన్కి కాస్ట్ ఎంత అయింది, ఫిష్ ఎంత తీసుకున్నారో అంత నేను మీకు వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మేము వెళ్ళాల్సిన బోట్స్ అయితే ఇవే అనమాట. ఈ బోట్స్ ఇంకా రెడీ అవ్వలేదు, అంటే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా. సో అయిపోయినాక ఈ బోట్లో మేము అక్కడికి వెళ్తాము. సో వెళ్తున్నప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను. సో డోంట్ ఫర్గెట్ గైస్. ఇక్కడికి వచ్చి మేము ఫుడ్ కోసం అని చెప్పి ఫిష్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఫిష్లు వచ్చేసి పాంప్లెట్స్ ఫిషెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము పాంప్లెట్ తీసుకున్నాము. సో వాళ్ళతోటే క్లీన్ చేయించుకున్నాం అనమాట. సో ఫిష్కి వచ్చేసి కేజీ 150 రూపీస్ ఛార్జ్ చేసినారు మాకు. రైస్ వచ్చేసి 1 కేజీ 50 రూపీస్ వైట్ రైస్. బగారా రైస్ అయితే 1 కేజీ 100 రూపీస్. సో మేము ఫిష్లో ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్ ఈ 4 మేము ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఆ 4 ప్రిపేర్ అయిపోయినాక తీసుకొని బోటింగ్ కోసం అని చెప్పి బయలుదేరినాం అనమాట. సో బోటింగ్ కోసం వచ్చినాక మన కోసం బోట్ ముందే రెడీగా ఉంటుంది. మనం తెచ్చుకున్న ఫుడ్ మొత్తం తీసుకొని ఆ బోట్లో పెట్టుకోవాలి. వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్, డీజే సాంగ్స్, స్పీకర్లు కానీ అట్లా ఏమన్నా తెచ్చుకున్నా కానీ అన్ని తీసుకొని వచ్చి బోట్లో పెట్టుకుంటే ఆ బోట్లో నుంచి మనల్ని ముంగట ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్కి తీసుకుపోతారు. అక్కడ మనం లంచ్ చేసుకోవచ్చు అనమాట. సో మేము తెచ్చుకున్న ఫుడ్ విత్ ఇంక్లూడింగ్ వాటర్ కూడా మనం తీసుకెళ్ళాలి లోపలికి. అక్కడికి వెళ్ళినాక మీకు ఏవి దొరకవు అనమాట. షాప్స్ ఏమున్నా కానీ ఇక్కడ సైడే ఉంటాయి. అటు లోపలికి వెళ్ళినాక మీకు ఏమి షాప్స్ ఏమి ఉండవు. ఓన్లీ చెట్ల కింద కూర్చోవడం, తినడము, మంచిగా తాగడము, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడము, ఫ్రెండ్స్తో డాన్స్లు వేసుకోవడము, స్విమ్మింగ్ చేయడము, ఇదే ఉంటుంది అనమాట అటు సైడ్కి వెళ్తే. సో మాకు ఏమేం కావాలో అన్ని మేము ఇక్కడనే తీసుకున్నాం అనమాట. తీసుకొని బోట్ ఎక్కడం జరిగింది. ఇక కొద్దిసేపు అయినాక ఆ బోట్ నడిపే అతను వచ్చి బోట్ తీసుకొని మేమందరం కలిసి ముందుకు వెళ్ళిపోయినాం. అక్కడ నేచర్లో అక్కడున్న వాటర్కి, చుట్టూ ఉన్న నేచర్కి చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఈ ట్రిప్. అంటే మనకి ఇలాంటి మూమెంట్లో మంచి చలికాలంలో అయితే ఈ ట్రిప్ ఇంకా చాలా బాగుంటుంది. ఆ వాటర్లో పోతుంటే మటుకు ఆసమ్ అంటే ఆసమ్ అనిపించింది. అంతమంది మేము నాగార్జున సాగర్లో కూడా ఇట్నే చేసినాము. కానీ అది పెద్ద బోటు, షిప్ లాంటిది. ఇది చిన్న బోట్ అనమాట. సో ఇందులో పోతుంటే మటుకు మాకు సూపర్ అంటే సూపర్ ఎక్సైటెడ్గా అనిపించింది అనమాట. సో మేమందరం ఫ్రెండ్స్ తోటి, అంటే మేము 4 వెళ్ళినాము కాబట్టి మాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఒకవేళ మీరేమన్నా ఎక్కువ మంది వెళ్ళాలని అనుకుంటే మీరు ముందే ప్లాన్ చేసుకొని ఎక్కువ మంది వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి అవతలకి బోట్ డిస్టెన్స్ వచ్చేసి వాళ్ళు 10 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పినారు. సో 10 కిలోమీటర్స్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో ఈ నుంచి అవతలకి తీసుకెళ్తారు ఐలాండ్కి. బ్యాచులర్స్ వెళ్తే మటుకు ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు, ఫ్యామిలీతో వెళ్తే మటుకు ఇంకొక ఐలాండ్కి తీసుకెళ్తారు. బోట్కి వచ్చేసి మేము 4 మెంబర్స్మే ఉన్నాము. మాకు 1200 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఇంకా 2 మెంబర్స్ ఉంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు 5 or 6 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 1000 to 1500 ఉంటుంది. మీరు చూసుకొని వాళ్ళతో కొంచెం నెగోషియేట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మేము ఆడికి వెళ్ళినాక ఇక కూర్చొని మేము అన్నం తినడం జరిగింది. వాళ్ళు మాకు ఇచ్చిన చేపల కర్రీ, ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చాలా ఆసమ్ అనిపించింది. ఆ నేచర్లో కూర్చొని, పక్కన బీచ్ కాడ కూర్చొని, మంచి నీడలో కూర్చొని అది తింటా ఉంటే అబ్బా, ఫిష్ కర్రీ వైట్ రైస్ అయితే ఆసమ్ కాంబినేషన్ అబ్బా. నేనైతే మ్యాక్సిమం ఫిష్ కర్రీ వైట్ రైస్ నేను ప్రిఫర్ చేస్తాను. మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారో ఒకసారి కామెంట్ కూడా చేయండి. కొంతమంది బగారా రైస్, ఫిష్ కర్రీ తింటారు. సో నేనైతే మ్యాక్సిమం వైట్ రైస్, ఫిష్ కర్రీ ప్రిఫర్ చేస్తాను. సో అక్కడ కూర్చున్నాము, లంచ్ అయిపోయింది. మేము ఎంతమంది అయితే వచ్చినామో అందరం కూర్చున్నాకి మా అందరికి సఫిషియెంట్గా సరిపోయింది. 1 కేజీ రైస్ అండ్ 3 కేజీస్ ఫిష్ కర్రీ. 3 కేజీస్లోనే 1.5 కేజీ ఫిష్ కర్రీ, 1.5 కేజీ ఫిష్ ఫ్రై
అండ్ చికెన్ కర్రీ కూడా ఉందన్నమాట. సో మా నలుగురికి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే చాలా సఫిషియెంట్గా అయిపోయింది. ఇంకా కొంచెం మిలిగింది కూడా. ఇంకా మిలిగితే పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసినాము. సో మా బోట్ రావడానికి ఇంకా టైం పడితే పక్కన ఈ చిన్న బోట్ ఉంది. సో అంకుల్ వాళ్ళని అడిగి అంకుల్ కొంచెం రైడ్కి వెళ్దాము అని అంటే వాళ్ళు అక్కడ ఉండి సరే బాబు అని చెప్పి తీసుకెళ్ళినారు. వాళ్ళు నార్మల్గా తీసుకెళ్లారంట. మేము కొంచెం రిక్వెస్ట్ చేసినాము, మీకు కూడా ఎవరికైనా ఇలాంటి రైడ్ చేయాలని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయండి, వాళ్ళే తీసుకెళ్తారు. మేము వచ్చేసి వాళ్ళకి 200 రూపీస్ ఇచ్చినాం అనమాట అది తీసుకెళ్ళడానికి. సో ఆ 200 రూపీస్ ఇచ్చినందుకు వాళ్ళు కొంచెం లోపల దాకా తీసుకొని వెళ్ళి ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బోట్లనే కాకుండా ఇలాంటి చిన్న తెప్ప ఏదో అంటారు, తెప్ప అంటారు అనుకుంటా. సో దీంట్లో కూడా కొంచెం స్మాల్ చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి ఇందులో కూడా చేసినాము. మాకైతే మేము 4 మెంబర్స్ ఉన్నాము. సో మాకు 200 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. నార్మల్గా ఎవరు వచ్చినా కానీ ఇలాంటి రైడ్ అయితే మీకు దొరకదు. మాకైతే ఫస్ట్ టైం అంటే కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఈ రైడ్ దొరికింది. ఈ రైడ్ కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ రైడ్లో మేము చాలా అంటే కంఫర్టబుల్గా మంచిగా రైడ్ చేసి ఒక డిఫరెంట్గా బోట్లో కాకుండా కొంచెం డిఫరెంట్ దాంట్లో రైడ్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట మాకు కూడా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి జీవనాధారం ఇదే. సో ఆ చెరువులో దాంట్లో పడ్డ చేపల్ని, చిన్న చిన్న చేపల్ని ఎండబెట్టి అమ్ముకుంటున్నారు అనమాట. సో ఈ చేపలు మనకు మార్కెట్లో కేజీ వచ్చేసి 350 to 500 రూపీస్ ఉంటుందంట. సో వాళ్ళ దగ్గరనే తీసుకుంటే 200 రూపీస్కే ఇచ్చేస్తారు. సో మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో ఈ ట్రిప్ అంటే అక్కడ మొత్తం ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అందరు వెళ్ళిపోతుంటే లాస్ట్ మేమే వెళ్ళినాం అనమాట. అందరు వెళ్ళేదాకా ఆగి లాస్ట్ వరకు వెయిట్ చేసి అందరు వెళ్ళిపోయినాక అప్పుడు లాస్ట్కి మేము రిటర్న్ అయినాము. రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ అవుతుంది. సూపర్ ఉండనమాట సన్సెట్ లొకేషన్ అంతా. ఆసమ్ గైస్. ఈ వీడియో ఇడికే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినారు కదా. సో చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అట్లా ఒక లైక్ బటన్ కూడా కొట్టండి. వైజాగ్ కాలనీలో అయితే బాగా ఎంజాయ్ చేసినాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఆయన నెంబర్ కూడా కింద కామెంట్లో కింద మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి తీసుకొని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు.